2 నిమిషాలు మాట్లాడు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ డెలిగేషన్ ఈరోజు మీ ముందుకు వచ్చి జరిగింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోర్రి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే మా కర్తవ్యం కాదు. బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. అందరితో మా పని అయిపోలే. ఈ తెలంగాణ గడ్డ మీద భూమి ఉన్నంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మీ ఆస్తులు ధ్వంసంగా కూడా కాపాడేది బీఆర్ఎస్ పార్టీ ఒకటే. మీకు అండగా ఉండే పార్టీ ఈరోజు ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా కూడా పేదల ప్రజలు వెంబడి ఉంటారని చెప్పి మరొకసారి రుజువు చేసింది. ఈరోజు తెలంగాణ 4 పార్టీలు ఉన్నాయి. ఏ ఒక్క పట్టణ మేరకు వచ్చిందా? రాలే. మీ ఎమ్మెల్యే వచ్చిందా? మీ ఎమ్మెల్యే మీ దగ్గరికి రాలే. ఆ ఎమ్మెల్యే ఎటు కాకుండా అయిండు, గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ కాకుండా వేయండు, కాంగ్రెస్ పార్టీ కలిసితే కాంగ్రెస్ పార్టీ కాకుండా వేయండు, ఆఖరికి ఓట్లేసిన ప్రజలకు కూడా కాకుండా వేయండి. ఈరోజు ఎందుకయ్యా ప్రకాష్ గౌడ్ సాబ్ 4 సార్లు గెలిపించారు. ఇక ఉన్నంత బీసీ బిడ్డలే, ఇక ఉన్నంత మైనార్టీ బిడ్డలే. నీకు ఓట్లేసి గెలిపించే కర్మానికి నువ్వు ఇంట్లో వండుకుంటావు. రా, నీకు ఆ పదవి ఎందుకే? రా, ప్రజల మధ్య నుండు 10 రిజైన్ చేయి, ప్రజల మధ్య నుండు.